నా భార్య బిడ్డని బెదిరిస్తుంది, నాకు ఇక్కడ సైట్లు ఇవ్వమని అడుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. అది నమ్మేది అయినా అవ్వకపోయినా మన తరపు అంటే యాజ్ అన్ అడ్వకేట్ మీరు తరపు మీరు క్లారిటీ ఇచ్చి ఉండాలని నా ఉద్దేశం. ఇలాంటి అన్ని అంశాలని నేను ఆమెతోటి కూర్చొని మీడియాలో వచ్చినటువంటి అంశాల గురించి నిన్న పేపర్స్లో వచ్చినటువంటి విషయాలు, హనీ ట్రాప్ అని చెప్పి వివిధ పత్రికలు రాసిన అంశాలు, లేకపోతే కొన్ని మీడియా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నటువంటి అంశాల గురించి నిన్న ఒక 15-20 నిమిషాల పాటు ఆమెతోటి ఈ అంశాలన్నీ ప్రొజెక్ట్ చేసి డిస్కస్ చేయడం. ఎందుకంటే క్లయింట్ సహజంగా ఒక అడ్వకేట్ ఎంతవరకు పరిమితం అవుతుంది, నాలాంటి అడ్వకేట్ మోర్ పర్టికులర్గా నాకు కొన్ని కన్స్టైన్మెంట్స్, అది ఇష్యూ వచ్చి ఏదైనా మన దృష్టికి వస్తే తప్ప ప్రతి అంశాన్ని మనం ప్రూవ్ చేయడం అనేది క్లయింట్ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయడం అవుతుంది. అందుకని నేను నా 2.5 దశాబ్దాల చరిత్రలో క్లయింట్ తోటి ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ పరిమితం అవ్వాలనేది అంతవరకే పరిమితం. అయితే ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి దానికి సమాధానం చెప్పాలి కాబట్టి నిన్న ఆమెని ఈ అంశాల గురించి ప్రొజెక్ట్ చేస్తే ఆమె కొన్ని అంశాలు చెప్పింది. ఒకటి, ఈ విద్యాసాగర్కి అనేకమైనటువంటి ప్రమోషన్స్ అవసరమని ఆయన చేసేటువంటి వ్యాపార కార్యకలాపాలు. రెండోది, ఆయనంతటా ఆయనగానే 1-2 సినిమాల్లో ప్రపోజల్ కోసం, అంటే సినిమా తీయటం కోసం ప్రపోజల్ కోసం ఆయన సంప్రదించి డబ్బులు పంపించిన మాట వాస్తవం. రెండోది, ఆమె కొంతమందిని పరిచయం చేసి ఇట్లాగా ఈ యాంకర్స్ని ఇట్లాంటి వాళ్ళని ప్రమోషన్ కోసం పరిచయం చేసిన సందర్భంలో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని సినీ సంస్థల నుంచే ఆయన పంపించాడు. అయితే ఆయన చెప్పినట్టుగా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగలేదు. ఆయన ఏంటంటే ఈ విధంగా ఏదో ఒక చిన్న బహుమతులు ఇవ్వటం, డబ్బులు ఇవ్వడం ద్వారా ఆమె ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనే ప్రతిపాదన పెట్టాడు. గతంలో పెడితే ఆమె 2015లో ఆ పెళ్లి ప్రతిపాదనని తిరస్కరించింది. దానికి కారణం ఏంటంటే అప్పటికే ఆయన మీద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉండటం, అతను పెళ్లి చేసుకొని వాళ్ళ భార్య విడాకులు పొందటం, ఆ విడాకులు వచ్చినటువంటి డైవర్స్ పిటిషన్లో కానీ ఆ ఆర్డర్లో కానీ అతనికి చాలా మంది మహిళలతో రిలేషన్ ఉందని చెప్పేసి మెన్షన్ కావడం, ఇవన్నీ డేటా ప్రొక్యూర్ చేసుకుని ఆమె దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఈయనకి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈయన మీద ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆమె తెలుసుకొని వీటన్నిటిని ఇంత రిస్కీ ఉంటే ఇతను అనవసరంగా ఇతనితో పెళ్లి ప్రతిపాదన ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె అతనితో సంబంధాలు తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అతను చేసిన పెళ్లి ప్రతిపాదన. ఆమె అతని యాంటీసిడెంట్స్ని చెక్ చేసుకుంది. అయితే మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఆమె ఫస్ట్లోనే అడిగితే నా దగ్గరకు వచ్చిన బిగినింగ్లోనే అడిగాను, ఎందుకు మరి ఇలా చేయాల్సి వచ్చింది, అతను మానిటరీ ట్రాన్సాక్షన్ చేయాలి. యాజ్ ఎ ఫ్రెండ్గా అతను నేను మెడిసిన్ చదువుతా ఉంటే నాకు హెల్ప్ చేస్తానని అతనే చెప్పాడు. దానికి కారణం ఏంటంటే నేను కూడా అతనికి హెల్ప్ చేశాను. ఆ హెల్ప్ అనేటువంటిది ఈ విధంగా జరిగింది. నా ఫ్రెండ్స్, యాంకర్స్, నా సహచరులు, సినీ సహచరులు నన్ను కూడా సినిమాలు తీస్తానని ముందే ఆయన నాకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి జరిగింది. అవి కూడా 25,000, 10,000, 5,000, 50,000 మొత్తం మీద 3-4 లక్షల రూపాయల్లో ట్రాన్సాక్షన్ తప్ప ఆయన చెబుతున్నట్టుగా మీరు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడండి. నేను కూడా దాన్ని పరిశీలించాను, పోలీసు వాళ్ళకి ఇచ్చింది. కేవలం 3 లక్షలు 4 లక్షల రూపాయల లోపే, అది కూడా 5,000, 10,000, 20,000 ఇది హోటల్ బుక్ చేశారని, రూమ్స్ బుక్ చేశారని, లేదా వాళ్ళు ఎక్కడికన్నా ఫ్యామిలీ వెళ్తామంటే టెంపుల్స్కి ఇట్లాంటి వాటికి ఫ్లైట్ బుక్ ఇలాంటివి చేశారు తప్ప ఆయన ఎన్మాస్గా లక్షలు ఇచ్చేంత ఆర్థిక స్తోమత ఆయన దగ్గర లేదు. అదేవిధంగా అలా లేదని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఆయనతో ఏదో రిలేషన్ మెయింటైన్ చేసింది, హనీ ట్రాప్ చేసింది, ఇవన్నీ కూడా ఫాల్స్ అని చెప్పేసి ఆమె నేను మీడియా ముఖంగానే చెప్పింది, నేను కూడా చెప్పాను. తర్వాత శ్రీనివాస్ గారు 18 బ్యాంక్ అకౌంట్లు అని చెప్పారు. మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో నా దగ్గర తెలియదు, కానీ సుమారుగా 18 బ్యాంక్ అకౌంట్లు ఆవిడవి సీజ్ చేశారు, లేకపోతే బ్లాక్ చేశారు. 18 బ్యాంక్ అకౌంట్లు ఏ వాటికి సంబంధించిన అన్ని అకౌంట్లు ఎక్కడికి వచ్చినాయి? ఆవిడ ఒక బాలీవుడ్ స్టార్ కి అంత కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆ బ్యాంక్ అకౌంట్స్, నా ఒక్కదాన్ని కాదు. దీంట్లో నా దగ్గర లిస్ట్ ఉంది, నేను సిపి గారికి కూడా దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. 18 బ్యాంక్ అకౌంట్లలో యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి ఇట్లా వివిధ బ్యాంకులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫాదరు మదరు హై పొజిషన్లో పనిచేశారు, అట్లానే వాళ్ళ బ్రదర్ అకౌంట్లు, వాళ్ళ సిబ్లింగ్ అకౌంట్స్, ఈ అకౌంట్స్ అన్నీ కూడా ఆమె కాదు, వివిధ అకౌంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ అవన్నీ సీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఉంది, ముందే సెక్యూర్ చేస్తున్నారు. ఈయన కూడా గతంలో ఆమెకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేశాడు కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్స్, ఆ నెంబర్స్, అట్లనే అవన్నీ కూడా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి డేటా ఇవన్నిటిని బలవంతంగా తీసుకొని సెక్యూర్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. అవన్నీ ఆమె కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సిబ్లింగ్స్. సో ఇప్పుడు 5 ఎకరాల భూమి అని అడిగారు చూడండి, 5 ఎకరాల భూమి కుక్కల విద్యాసాగర్ గారు ఆవిడకి ఇచ్చారండి. ఇది ఒక పెద్ద ఫ్రాడ్. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇక్కడ ఉంది. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ 20 నవంబర్ 2018లో జరుగుతుంది. మరి
మిడిమిడి జ్ఞానంతో లాయర్ రాసినటువంటి లేకపోతే స్టాంప్ వెండర్ రాసినటువంటి అగ్రిమెంట్ లాగా నేను భావిస్తాను. ఎందుకంటే నేను 2.5 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. పైన ఏమో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని ఉంటుంది, లోపలికి వచ్చేసరికి ఇదేదో పవర్ ఆఫ్ అటార్నీ అని ఉంటుంది. ఇక్కడేమో 50 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని ఉంటుంది. ఈ స్టాంప్ ఏమో మహారాష్ట్రలో ఉంటుంది, డేట్ ఇంకొక రకంగా ఉంటుంది. మా క్లయింట్ని దీని మీద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం తీసుకోమంటే ఆమె వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళ బెయిల్ మీద వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు తీసుకున్నారు. ఇది 2023లో తీసుకున్నటువంటి 2024లో తీసుకున్నటువంటి స్టాంప్ పేపర్ ఇది. ఆమె యొక్క దీంట్లో అసెట్ అయినది. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లో తర్వాత శ్రీనివాస్ గారు ఆ ఫోటో ఏదైతే ఉందో అసభ్యంగా ఉన్న ఫోటో అది ఎప్పుడుదోది కదా, ఇప్పుడుది కాదు కదా అని మన ఉద్దేశం. ఎప్పుడో జరిగినప్పుడు అప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడుగుతున్నటువంటి కొంత వర్గం. ఇప్పుడు ఆ ఫోటోని అంటే ఈ డిస్కషన్ అంతా ఎలక్షన్ కి ముందు ఎందుకు జరిగింది? ఏదైనా ఫైనాన్షియల్ వాళ్ళిద్దరి మధ్య గలాట వచ్చిందా, లేకపోతే అతను ఆవిడ మార్పింగ్ వీడియోసా, ఇతని మార్పింగ్ వీడియోసా, ఆవిడ దగ్గర గోప్యంగా ఉండి నన్ను డబ్బు ట్రాన్సాక్షన్ గురించి ఇబ్బంది పెడుతుంది, అంతివ్వు నీ ఫొటోస్ బయట పెడతానంటుంది అంటూ కొంత స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఈవిడ దగ్గర కూడా బయట పెట్టిన ఫోటో ప్రకారం కూడా ఇప్పుడు అఫ్కోర్స్ అది అతని ఫోటో బయటకు తీసుకొచ్చారు. ఈవిడ దగ్గర కూడా ఇతని దగ్గర కూడా ఈవిడ చాలా ఫొటోస్ ఉండుండొచ్చు. అఫ్కోర్స్ ఇతను బయట పెట్టలేదేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఎప్పుడో దిగిన ఫోటో ఇప్పుడు బయట పెట్టడం ఒక డౌట్. మనీ ట్రాన్సాక్షన్ కొద్దో గొప్ప జరిగింది అంటే మీరు ఇందాక నుంచి ఫ్రెండ్స్ అంటున్నారు. అది ఎంతవరకు ఫ్రెండ్షిప్ మీకైనా నాకైనా కొంతవరకే తెలుసు. అఫ్కోర్స్ దెన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అఫ్కోర్స్ ఆవిడ మంచి అయినా చెడైనా ఈ కేసులన్నీ ఫాల్స్ కేసు. ఆవిడ ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి ఈ రకంగా తప్పుడు కేసులు వేయకూడదు. హనీ ట్రాప్ అంటే దానికి సంబంధించిన కేసులు వేయాలి. నా దగ్గర నుంచి డబ్బులు అవుతుంది, మార్పింగ్ ఫొటోస్ పెడుతున్నారు. సో జిందాల్ గారికి జగన్ గారికి ఉండే రిలేషన్ ఒక ఫోన్ కాల్లో మీకు ఏం కావాలన్నా చేసి పెడతానన్నాడు మన జగన్ గారు జిందాల్ గారికి అష్యూరెన్స్ ఇచ్చి. అదే రకంగా ఇక్కడికి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ ప్రకారం ఏదైతే డీజీపీ గారి దగ్గర నుంచి క్రాంతి టాటా, విశాల్ గున్ని వీళ్ళందరూ కలిసి చేసిన ట్రాక్. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని సెర్చ్ చేయడం మానేసి ల్యాప్టాప్ లో సమాచారం అంటే ఏ ఫోటోలు సీజ్ చేశారు, ఆవిడ ఏ ఫోటోలు దగ్గర పెట్టుకొని ఇప్పుడు కొన్ని ఫోటో మనకు చూపించింది, కొన్ని ఫోటోలు చూపించలేదు. ఏమో చాలా ఫొటోస్ తన దగ్గర ఉండి ఉండొచ్చేమో కదా అని కొంత వర్గం వారి అనుమానం. లేవు అని చెప్పలేం కదా మనమేమి, ఎందుకంటే ఇది చూపించింది కాబట్టి ఇంకా కొన్ని ఉండే అవకాశం ఉండొచ్చు. అమ్మగారు ఇక్కడ ఏంటంటే మనం మన రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఇల్లీగాలిటీ మీద మాట్లాడుతున్నాం. అవును, ఇక్కడ ఒకటి ఏంటంటే వ్యక్తుల స్థాయిలో కొన్ని బలహీనతలు, వ్యక్తుల స్థాయిలో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. అవి అన్నీ మనం ఈ వేదిక గుండా చర్చించడం. ఒక క్లారిటీ కావాల్సిందంటే ఈ